నమస్తే శనార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడైతే హెడ్లైన్స్. ఇయ్యాల కనిపించలేదు నీడ ఏడబోయిందో తెలుసుకుంటారా దాని జాడ. కుర్చీ ఎక్కుడు గ్యారంటీ దిగుడు ఖాయము వేణుస్వామి చెప్పిండు విజయసార్ జాతకము. ఫ్రీ సేవలే కదా సర్కార్ దవాఖాన్లో, కానీ వస్తువులు ఎందుకు ఎత్తాండ్రు మరి వందా. చలో వార్తల కాడికి పోదాం. ఇక గింతంత మన ఇంట్లోకించి బయటకు పోతేనే మన నీడ మనకు అనిపిస్తుంది. ఒకసారి కరెంటు కిందికి పోయినా సరే నీడ పడుతుంది కదా, కానీ నీడ రాకుండా ఎన్నడన్నా ఉంటుందా? నీడ మస్తు వస్తుంది అవునా, కానీ ఇలా చాలా మందికి నీడ రాక జరసేపు పరిచయం అయ్యారు. అబ్బా గా టైంకు మీరు చూసిరో లేదు కానీ మీ నీడ సూతా మీకు కనిపించదు. అరే ఎటు పోయింది ఏమైందని జరిసే పరిచయం అయ్యరా. అయితే గీ ముచ్చట చూడాలి. సరే పోదాం నడురి, ఏమైంది అసలు. ఈ భాగ్యనగరంలో వింతలకు కొదువే లేదు కానీ ఇదో రకం ఇంత అన్నట్టు. పగటిలి 12 గంటల 12 నిమిషాలకి ఇలా మన నీడ మనకు కనిపించలే. అబ్బా గీ టైం అయిపోయింది కదా, ముందు చెప్తే చూద్దాం కదా అనుకుంటుర్రా. అయితే గింత ఎండల మనం నడితే మన నీడ మనల్ని ఇడిచిపెట్టి సారీ దోస్త్ ఎండ ఎక్కువైంది, నేను నీ కాళ్ళ కిందనే దాక్కుంటాని లోపలికి జొర్రింది. పాపం పెద్దోళ్ళు అయితే నాతో ఎవ్వరు లేకున్నా నువ్వన్న తోడున్నావని మురిసిపోతుండే. చిన్న పిల్లగాన్లేమో ఆగో దయ్యమో ఇదని భయపడుతుండే గాని ఇలా దోస్తు లేకపాయ్, దయ్యం రాకపాయ్. ఎవరన్నా జర అలా నీడని చూసుకుని వాళ్ళే మురిసిపోయేటోళ్ళుంటే ఆ టైంకి గాలిలో తేలుతున్నామా లేక భూమి మీదనే ఉన్నామా అని డౌట్ పడుతుండే. కానీ ఇలా వాళ్ళకు జర కనిపించకపాయ నీడ. ఈ సూర్య భగవానుడు అప్పుడప్పుడు ఇట్లా ఖతర్నాక్ మ్యాజిక్ షోలు చేస్తాడు. కరెక్ట్ నడినెత్తి మీదకి వచ్చి నేను కొట్టే దెబ్బకు నీకు నీడ కూడా పారిపోవాలన్నట్టు చూసిండి. అలా మనం రోజు చూసే రాజకీయ నాయకుల నీడలు, ఇంకిందరు కలరింగ్లు ఇచ్చే నీడలు మాయమైతే బాగుండు అనుకుంటాం కానీ ఇట్లా మన సొంత నీడే మాయమైతే ఎట్లుంటుంది చెప్పుర్రి. కానీ ఇలా అట్లే అయింది. ఈ ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పే ముచ్చట బాగానే ఉంది కానీ ఆ టైంకు సెల్ఫీలు దిగేటోళ్ళు నీడ లేదని గగ్గోలు పెట్టేటోళ్ళని చూస్తే అసలైన మజా ఉంటుంది. అరే నా నీడ మాయమైంది సరే, ఆ టైంకు ఎండగొట్టే దెబ్బకు మనుషులు మాయం కాకుండా చాలు. అయితే వెలుతురుంటే నీడుంటుంది, చీకట్లుంటే నీడు ఉండదు. కానీ ఈరోజు హైదరాబాద్లో ఖగోళ వింత ముచ్చట గమ్మత్ అనిపించింది. మరి సూర్యుడు కరెక్ట్గా 90 డిగ్రీలు నడిమినెత్తి మీదకి వచ్చిందంటే మనకు పైన టాప్ యాంగిల్ లైట్ వేసి నీడని మాయం చేసి సినిమా షూటింగ్ లెక్క ఉంటుంది. ఈ ప్లానటరీ సొసైటీ వాళ్ళు చెప్పే కర్కట రేఖ మకర రేఖ పంచాయతీలు మనకెందుకు కానీ సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు మనతో ఆట ఆడుతుండు. ఏడాదికి 2 సార్లు ఇట్లా నీడ మాయం అవుతుందట. అంటే సూర్యుడు కూడా మన లెక్క సుట్టి తీసుకుంటుండు. మనం రోజంతా తీసుకుంటే అది జరంత సేపట్ల బ్రేక్ తీసుకుంటుంది అన్నట్టు. అరే నీడ మాయమైతే ఏందిరాబాయ్, మన బతుకులల్లే సగం నీడలు మాయమై బతుకుతున్నాం. ఇదొక లెక్కన మళ్ళా ఎట్లా చూడన్నా కూడా చెప్పబట్టే ఇల్లు. అయితే ఒక కర్ర పట్టుకొని ఎండలు నిలబడన్నట. ఈ మాడు పగలే ఎండల మధ్యాహ్నం 12 గంటలకు ఆగమైతందుకు మేమే దొరికినామా? నీడ మాయమైతే ఏముంది, ఆ ఎండ దెబ్బకి మనమే మాయమైపోతాం ఆడపోయి ఉంటే. ఈ జీరో షాడో కన్నా ఆ టైంకి ఇంట్లో వండుకొని జీరో టెన్షన్ తోటి ఉండు మంచిది. చదువుకున్న వాళ్ళకు ఇది ఖగోళ వింతే కావచ్చు కానీ సామాన్యులకు మాడు వగిలే. మరి ఈ ఎండలైతే బయటకు పోకుర్రి, ఆ నీడెటు పోయినా మంచిదే కానీ ఏమంటున్నాం. జైలుకు పోవాలంటే అనకాలే ఏముంది సప్పుడుదాకా పోవాలి, ఇంత తినాలే, పండుకోవాలనుకుంటానరా. ఆడసూత పని చేయాలి. అయితే ఏంది ఇంత పని దొరుకుతుంది, పని చేస్తే పైసలు సుత ఇస్తారు మంచిగా, భయపడేది లేదు. నచ్చినట్టు బతుకుతాం, ఇట్టం వచ్చినట్టు ఎగురుతాం, సంపుతాం, నరుకుతాం, దొంగతనం చేస్తాం, పోరిన్లను నేడిపిస్తామని గల్లెగురొస్తానరా. అయితే ఆడ జిందగీ ఎట్లుంటుంది, ఆడ పనికి ఎంత పైసలు వస్తాయో ఒక్క తాప చూడురు ఒకసారి.
ఇప్పుడు ఈ ముచ్చటినాక జైలు లోపల కూడా బతుకుడు జర కట్టమే అవుతుంది కదా అనుకుంటారు. అయినా మరది జైలు అట్టుండకపోతే రాజభోగలు ఇస్తారా ఏంది? మళ్ళీ ఏదైనా తప్పు చేయాలంటే ఒళ్ళు అనకాలే. బయట అన్ని బట్టబాజు పనులు బంధు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలరా బాయ్. లేకపోతే మళ్ళీ జైలు ఖర్చుడు అవుతుందని భయం పుట్టాలి. ఈ ఏపీలు ఇచ్చే పైసలు చూస్తే చూద్దాం గట్లనే భయం పుడుతుంది కావచ్చు. ఏం అన్యాయం రా బాయ్. బయట కూలి పనికి పోతేనే 1000 రూపాయలు వస్తాయి. జైలు లోపల మాత్రం మనుషులతోటి గొడ్డు చాకరీ చేయించి ఇచ్చేది కేవలం 160 రూపాయలట. అవు మరి ఏపీలో మనుషుల పని బట్టి మంచి పని మంతునికి 200 ఇస్తే సగం సగం చేసేటోళ్ళకి 180, ఇంకా కొందరు చిన్నగా మెల్లగా చేసేటోళ్ళకి 160 రూపాయలు ఇస్తుర్రట. ఏపీలో నేరం చేసి లోపలికి ఓడు కంటే కర్ణాటక పోయి జైలు కింద వరడు బెటర్ అనిపిస్తుంది కావచ్చు. ఎందుకంటే ఆడ 524 రూపాయలు ఇస్తుర్రట. అంటే మనోళ్ళ కంటే 2-3 రెట్లు ఎక్కువ అన్నట్టు. మళ్ళీ దీనికి గ్రేడింగ్ ఒకటి, ఫుల్ స్కిల్ ఉంటే 200 అటీడ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఘోరంగా ఉంది కదా ఈ ప్యాకేజ్ అనుకుంటుర్రులే. సెంట్రల్ జైల్లో అయితే 100 మంది ఉండే కాడ 125 మందిని గుప్పుతుర్రు. అంటే పడుకునేందుకు షిఫ్ట్ సిస్టమ్ ఉండాలి కావచ్చు. మరి గట్లనే ఉండాలి. అబ్బర్ కొడుక అక్కడ సగం నిద్ర కూడా చక్కగా పోము అని భయపడాలి మరి. ఇది ఇట్లుంటే జైలు నుంచి వచ్చే ఆదాయంలా కేరళ వాళ్ళు 222 కోట్లు సంపాదిస్తే మన ఏపీ వాళ్ళు ఉత్త 11 కోట్ల దగ్గరనే ఆగిపోయారట. అంటే ఖైదీలతో పని చేయిస్తారా లేక ఊపల్లో కూకోబెట్టి మేపుతుర్రా అని కొందరు గరం కాబట్టే వీళ్లకు పని ఎక్కువ చెప్పాలి, పుక్కట్ల కూకోబెట్టేదనేటోళ్ళు. ఈ లెక్కలు చూస్తే రాజస్థాన్ తర్వాత తక్కువ జీతం ఇచ్చేది ఏపీనేనట. దొంగతనం చేసినోడికి కూని చేసినోడికి కూడా జర ఎక్కువ పైసలు ఇస్తే ఏమవుతుంది? మళ్ళీ రేపమేపో వాళ్ళు వచ్చి ఈ పని కంటే దొంగతనమే నయముంది అనుకుంటారు అనబట్టే కొందరు. కానీ ఇట్లా సంపాదిస్తేనే కదా రూపాయి రావాలంటే ఎంత కట్టపడుతుర్రో జనాలు తెలిసేది వాళ్ళకు. పాపం పోయి వాళ్ళే దోసుకొని తినబడతామని బుద్ధత్తది జర దొంగగాళ్లకు. కానీ ఈ కేరళ ఖైదీలు జైలునేమన్నా బిజినెస్ సెంటర్ అనుకుంటుర్రా ఏంది? ఏటా 222 కోట్లు సంపాదిస్తురంటే మామూలు ముచ్చట్నా మరి? కేరళ జైల్లో ఉన్నోళ్ళు ఏమన్నా కార్పొరేట్ కంపెనీ నడుపుతుర్రా ఏంది? మరి ఏకంగా 222 కోట్లు సంపాదిస్తుర్రంటే ఉత్తముచ్చట్న. మన ఏపీల ఖైదులు 11 కోట్లు కూడా దాటలేకపోతుర్రు. అక్కడోళ్ళు లోపల పనిచేస్తే మనలు లోపల కూర్చొని క్యారమ్స్ ఆడుకుంటుర్రా ఏంది? ఏపీ సెంట్రల్ జైలుల సీట్ల కంటే ఎక్కువ జనాలే ఉన్నారట. 100 మంది ఉండే తన 120 మందిని ఉప్పుడంటే పడుకునేందుకు ఒకరి మీద ఒకరు వండలు కావచ్చు. పోనీ జైలును కాపలా కాస్టోళ్ళు ఉన్నారా అంటే ఉన్న పోస్టులో 30% తక్కువనే ఉందట. అంటే ఖైదీలే లోపల సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నట్టు. కేరళ ఖైదులు కోట్లు సంపాదిస్తే ఏపీ ఖైదులు 160 రూపాయల కూలికి ఈ ఇరుకు గదుల్లో కిక్కిరిసి బతుకుతుర్రు. ఈ జైలు పురాణం వింటుంటే తప్పు చేసినోడికి శిక్ష కంటే లోపలున్న గీ టార్చరే పెద్ద శిక్ష లెక్క ఉంది కదా. అయినా అట్లే ఉండాలి. అట్లా ఉంటేనే ఇంకోసారి తప్పు చేయొద్దు, చేసి జైలుకు పోవద్దని భయపడతారు. లేకపోతే జైలు అంటే భయం ఉండదు, మన్నుండదు. పోతాం తింటాం పంటమని గాల్లో ఎగరేసుకుంటారు. ఒకళ్ళు జాతకాలు చెప్పి బాగా ఫేమస్ అవుతారు. కొందరి గుడ్డిదారులా కరెక్ట్ అయితే, ఇంకొందరి చెప్పిన అయితే ఏం కావనుకో. నేను మీ జాతకం చెప్పన్నా, ఏది షేజుపురి మీ మీద పంట బాగున్నది, కళ్ళు మంటున్నది, మీ మీద బాగా కంటమంటున్నది, నా దిష్టి ఎక్కువైపోయింది, నీకు మంది కళ్ళు ఎక్కువైపోయినాయి, నీ మీద మొత్తం మంది ఏంగానే భాగమైపోతున్నాడు. మీ చేతిలో పైసలు అస్సలు ఆగుతలేవు కదా, వచ్చినట్టే పోతున్నాయి కదా. మీ ముందు మంచిగా మాట్లాడి వెనక పొంట తిడతారు కదా, గోతుల్లో పెట్టలు మీ చుట్టూ ఉన్నారు కదా. రైట్, నాకు ఫోన్ చేయరు, ఇంత యంత్రాలు చెప్తా కట్టుకోర్రి. మరి లేకపోతే ఏంది, అందరికి అంత అయితే మరి. కానీ నమ్మేటోళ్ళు ఉంటే వాళ్ళు మస్తుగా ఫేమస్ అవుతారు. కానీ ఏనుసామి లెక్క వేరే ఉంటుంది ఉంటారు. చూడరు ఏందో మరి ముచ్చట. మన వేణుస్వామి సారు కొన్ని ముచ్చట్లు చెప్పినట్టు నిజమైనవి. గాలడిమిట్ట సమంత నాగచైతన్య గురించి చెప్పిండు, వాళ్ళు ఇడిపోతారని చెప్పబట్టాయి, ఇడిపోయారు. ఇక ప్రభాస్ సార్ మీదే చెప్పిండు కానీ ఒకటి నిజం కాలే. ఏదో 4 రాళ్ళు ఎత్తే ఒకటి తగిలినట్టు కొన్ని నిజమయ్యే వరకు అబ్బో ఈ సార్కు మత్తు మంది ఫ్యాన్స్ అయ్యారు అన్నట్టు చెప్పే జాతకాల కానీ సెలబ్రిటీలకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. వాళ్ళే ఈ సార్ దానికి వస్తారు అంటే ఎంత ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోరుగా. ఇప్పుడు ఈసారి ఫోకస్ అంతా దళపతి విజయ్ త్రిశల మీదనే ఉందిగా. మన మెగా జ్యోతిష్యుడు వేణుస్వామి సారు మళ్ళీ బాంబు పేల్చిండు అన్నట్టు. విజయ్ సార్ తోటట త్రిష మేడం లేకపోతే ఇంకొక తీరు ఉండేదట విజయ్ సార్ జాతకము. విజయ్ సార్ కొన్ని ఏండ్ల సంది కష్టపడి పార్టీ పెట్టి 108 సీట్లు గెలిస్తే
ఆ క్రెడిటో డీబిటో కానీ త్రిష జాతకానికి ఇచ్చేసిందని మనం అంటుండు మన స్వామి. మళ్ళీ ఈయననే చెప్పే కొత్త ముచ్చట ఏంటంటే వాళ్ళిద్దరిది ఏకినాడంట, అంటే ఇది చాలా డేంజర్ అంట. ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువుకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని కారణం చేత తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ ఏకనాడి అంటే ఏంటంటే విజయ్ సార్ సీఎం కుర్చీ ఎక్కినా సరే 6 నెలలకు 7కో మళ్ళీ ఎన్నికలు వస్తాయట. సీఎం సీటకించి సార్ దిగుతాడట. అంటే సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో మళ్ళీ ఎన్నికలు అసలు కూడా గంత నిజం అన్నట్టు. 100కి 1000% అని కుండ బద్దలు కొట్టి చెప్తాండు. పాపం విజయ్ సార్ ప్రమాణ స్వీకారం చేద్దామని అనుకుంటే ఈసారేమో ఇప్పుడు ముందత్త ఎన్నికల ముహూర్తం పెట్టి అన్నట్టు. ఇక చైతు సమంత అనే అటెన్క ప్రభాస్ అనే మళ్ళీ ఎవరి పేరు తీసే ఇప్పుడేమో అంటే ఇక విజయ్ సారు త్రిష మేనము వాళ్ళ పేర్లు పడ్డాయి అన్నట్టు. ఇక ఆఖరికి విజయ్ సార్ రాజకీయ యోగానికి దరిద్రమని పట్టే. ఈసారి జ్యోతిష్యం అంటే అసలు గ్రహాలు తిరుగుతున్నాయో లేదో తెలియదు కానీ వేణుస్వామి సార్ నోరు మాత్రం 3 షిఫ్ట్లు లెక్క ఖతర్నాక్గా తిరగబట్టే. పుష్కుల రేపు విజయ్ సార్ సీఎం అయ్యి మళ్ళీ 10 ఏళ్ళు పాలన చేసిన సుతాన్ని నేను అప్పుడే చెప్పిన ఆయన జాతకంలో ఏదో మార్పు వచ్చిందని. టీఎన్ యాక్సిడెంట్ ఖతర్నాక్ ఉందని అనుకుంటా మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తాడో లేకపోతే సార్ చెప్పిందో నిజమవుతుందో చూడాలి మరి. ఒకప్పుడు అఘోరులు అంటే ఎవలో వాళ్ళు ఎట్లుంటారు అని పిల్లగాళ్ళు అడుగుతుండే. మీకెందుకు వాళ్ళ గురించి, వాళ్ళు మనకు కనిపించర్రా సపోర్ట్గా వండుకోరని చెప్పేసి అమ్మమ్మల తాతలు భయపెట్టుకుంటా పండుకోబెడుతుండే. ఆ శివయ్యకు ఇష్టం వాళ్ళంటే అని కొన్ని మంచి ముచ్చటి చెప్పి తత్వ ముచ్చటి ఏం చెప్పకుండా అలా అట్లా వేసి ఉంటారని చెప్పేసి బట్టలు వేసుకుంటారా లేదా ఇవేం చెప్పకపోతుండే. కానీ ఇప్పుడు చిన్న పోరాళ్ళ కాడికించి పెద్దోళ్ళ దాకా ఎవరిని అడినా తక్కువనే చెప్తారు వాళ్ళ గురించి. ఎందుకంటారా ఎదురుర్రి. ఈ మధ్యన సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అఘోరి మాత హంగామాని ఎక్కువగా కనిపించబట్టే. ఆడ చూసినా సరే భైరవ్ అనుకుంటే అరుసుడు కాలేదు ఊపుడు నడుసుడు. ఇన్నొద్దులు అఘోరీలు అంటే శ్మశానం నుండి నోకాన్ని పట్టించుకోకుండా తపస్సు చేసుకుంటారు అనుకున్నారు. కానీ గీ అఘోరి మాత మాత్రం కెమెరాలు యాడుంటే గడ లైవ్కు రాబట్టే. మళ్ళీ ఈమెకు ఒక పెద్ద కార్లు కాన్వాయ్ చుట్టూ ఫోటోగ్రాఫర్లు యూట్యూబర్లు దండు. ఈమె యాడికి పోతాడ ట్రాఫిక్ జామ్. ఇక ఊళ్ళకి పోతుంది లొల్లు పెట్టుకుంటుంది. ఆడపిల్లగాళ్ళకి ఐ లవ్ యూ చెప్తుంది. గదే గానడిమిట్ల వర్షనైన పిల్ల మస్తు వైరల్ అయింది కదా. వాళ్ళ ఇంటోళ్ళు ఎంత చెప్పినా రాలే. నాకు మాత ఇట్టము మాతతోనే ఉంటా అని ఆమె వెనక్కిపోయి ఆఖరికి లగ్గమే చేసుకున్నది. కానీ ఆర్ఎస్ శ్రీనివాసు నువ్వు నీ భాగవతం అంతా నాకు ఎరికేరా, నా జోలికి నువ్వు వచ్చినా యాడున్నా కూడా మాట్లాడినా నీ గురించి మొత్తం బయట చెప్తా అని ఈడోళ్ళు దమ్కి ఇచ్చి చెప్పింది. అప్పుడు అఘోరి మాత సుత అబ్బో ఎన్నో మాట్లాడిందిగా. ఇన్నొద్దులు మళ్ళా కనిపించలే కానీ మళ్ళీ ఇప్పుడు కొండగట్టుకు వచ్చి కనిపించబట్టే. నిన్న కొండగట్టు ఆ తల్లి చేసిన హంగామా చిన్న లేదు. నిన్న కొండగట్టు అంజన సాక్షిగా పెద్ద హైడ్రామని నడిచిందట. ఆ ఒగరి మాత కాన్వాయ్ చేసుకుని దిగంగానే అక్కడ ఉన్న భక్తులంతా అంజనను ఒకడు మర్చిపోయి ఈమెతో ఫోటోలు దిగతందుకు ఎగబడ్డారు. వీడియోలు తీసుకుర్రు. మళ్ళీ ఎక్కడికక్కడ పెద్ద పెద్ద శాపాలు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తే పోలీసు వాళ్ళు ఆపోతే నేను అఘోరిని నా జోలికైతే భస్మం చేస్తా అన్నట్టు చూసుడు. అబ్బో చిన్న లేదు మళ్ళా మోకసర్ అయినట్టుంది ఆమె అని అంటే గిట్టనోళ్ళు ఆమె కామెంట్లు పెడతాను. ఇక నిజానికి అఘోరీలకు లోకంతో సంబంధం ఉండదు. కానీ ఈమెకు అయితే లోకమంతా ఈమెనే చూడాలన్నట్టు చెప్తాంది. ఈ మాత చేసే ఆడావిడి చూస్తే భక్తి కంటే ఎక్కువ భయపడేటట్టే ఉంది కదా. ఇంత నెగిటివ్ వస్తుంది కారణం ఉందా అంటే బరాబర్ ఉన్నది అంటారు జనాలు. సడన్ గా ఊళ్ళలో పోతుంది, ఏదో చెప్తున్నట్టు శాపనార్థాలు పెడుతుంది. ఇక లేకపోతే వాళ్ళని తిడుతుంది, కొడుతుంది, పోలీసులను చూత ఇట్టమట్ట అంటది. సామాన్యుడు ఏమన్నా ఉంటే చాలు నా జోలికి రాకూర్రి, నా సంగతి మీకు తెలియదని ధమ్కిస్తుంది. అఘోర్ అంటే భక్తితో ఉండాలి. కానీ ఈ రియాలిటీ షోలు రేంజ్లలో పబ్లిసిటీ ఏంది, వ్యూస్ కోసం ఇట్లా ఎత్తాందో లేకపోతే ఎందుకు తెలియదు నాకు అర్థమైతలేదు. కానీ అసలైన అఘోరిని చూత తలదించుకోబట్టి ఈమె చేసే కథలకు. వెల్కమ్ బ్యాక్.
అబ్బా ఈ బాధ మేము సుత పడ్డాం కానీ ఎట్లా చెప్పాలని అర్థం కాకొచ్చింది. మొన్న మా బామ్మడిది ఒక 10,000 అడిగిండు. ఎవరికో ఒక పెద్ద ఆపరేషన్ ఉంటే అరే పెద్ద ఆపరేషన్కు 10,000 ఏమన్నా జాలుతాయారా అంటే లేదు సర్కార్ దవాఖానకు పోతా అన్నాడు అన్నాడు. మరి సర్కార్ దవాఖానకు పోతే 10,000 ఎందుకు రాని అడిగితే అంటే ఆడు చెప్పిన లిస్ట్ ఇన్నక్కడ మొత్తం 10 సుత కాదు కదా ఇంకా ఎక్కడే చాలని అనిపించింది నాకైతే. అవు అబ్బా ప్రూఫ్ లేదు అని ఎట్లా అని ఆడతా చెప్పాలని మొన్న సంది నా మెదట్లో తిరుగుతుంది. ఇయ్యల్ల ఈ అక్క మంచిగా చెప్పింది. పాండ్రు ఒకసారి సర్కార్ దవాఖానలో ఏమవుతుందో చూద్దాం నడు. తొమ్మిది నెలల గర్భంతో ఉండి నొప్పులు వచ్చి దవాఖానకు పోతే ఎంత ఖర్చు అవుతుందో ఎరికేనా? సర్కారుకు పోతే 0 అనుకుంటారు కానీ కాదుల్లో ఈడ ఓ రేటు ఉంటుంది. కిందికించి తల్లిని తీసుకుపోయేందుకు ఓ రేటు, ఇక ఆమె బట్టలు మార్చేందుకు ఓ రేటు, పుట్టిన పిల్లగాళ్ళని చూడిస్తేందుకు ఒక రేటు, యూరిన్ పైపులు మార్చేందుకు ఒక రేటు, తల్లిని చూసుకునేందుకు ఒక రేటు, ఆఖరికి ఇంటికి పంపంగా కిందికి తీసుకొచ్చేందుకు ఒక రేటు, మళ్ళీ అంబులెన్స్ వస్తే దానికి ఒక రేటు. మొత్తం కలిపితే 5-6 వేల రూపాయలు వాళ్ళకే ఇవ్వాలి, లేకపోతే ఘోరంగా చేస్తారు. మీరు చూస్తే ఇటువంటి మత్తుసార్లు చూసే ఉంటారు కదా. అచ్చం గిట్లనే ఇబ్బంది పడ్డదట ఈ అక్క. ఇది విశాఖపట్నం ఉన్న నర్సీపట్నం ఏరియా దవాఖాన ముచ్చట. ఈ దవాఖాన కాదు సర్కారు దవాఖానలు ఏడుంటే ఆడ ఉడిచేందుకు అన్ని ఇట్లనే పైసలు వసూలు చేస్తానంట. ఈ దవాఖానల పంచాయతీ ఏందేమో కానీ పేషెంట్లకు మందులు ఇచ్చుడు పోయి ప్రతిదానికి 100 అని చెప్పి వసూలు చేస్తానంట. ఇక జ్వరంతో ప్రైవేట్కి పోయేంత పైసలు లేక సర్కారుకు పోతే సుతా పక్కోళ్ళ తాన పైసలు తీసుకొని ఓడైతుంది. జ్వరంతో దవాఖానకు పోతే అక్కడ మందుల కంటే ఎక్కువ ముందుగాల 100 నోటికి అడుగుతారంట. డాక్టర్లకు వీళ్ళు చేసేది తెలియదు, తెలిసిన కొన్నిటి కాడ పట్టించుకోరు. ఇక ఇష్టం కింద బిడ్డకు కొడుకో పుట్టిరని చెప్పి సీటీ ఇరని చెప్పేసి గమ్మదిగా అడిగి తీసుకోవాలి కానీ షాయకు పైసలు ఇరని రుబాబుగా అడుగుడేందో నాకు అర్థం కాదు. తీసుకొచ్చినాం 100 పక్కిచ్చుడే అందరిచ్చిరు మీరు సుతా ఇవ్వాలని చెప్పేసి అనుడు ఏందో నాకు అర్థమవుతలేదు. ఈ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి అంటే దవాఖానా లేక 100 రూపాయల షాపా? అన్నిటికీ 100 రూపాయలు ఇస్తానంట. నాకు అర్థం కాదు. బెడ్ కావాలంటే 100, స్ట్రెచ్చర్ మీద దోపాలంటే 100, ఆఖరికి యూరిన్ బ్యాగ్లో కూడా 100 ఎట్లా? ఇట్లయితే సామాన్యుడు చచ్చుడా లేక పైసలు ఇంట్లోనే ఉంటాడా? నాకు అర్థం కాదు. పాపం ఎవరు తిని ఎక్కువ బయటకు పట్టుకొని రాలే కానీ ఈ టీ అర్జాపురంలో ఉండే సత్యవతి అనే అక్కకు జ్వరం వచ్చి దవాఖానలో సరిగైందట. జ్వరం తగ్గుడు పక్కకు పెడితే అక్కకు బస్సులు చూసి పిచ్చెక్కే వీడియో తీసి పారవేసిందిగా. ఇక డబ్బులు లేకనే కదా సర్కారు దవాఖానకు వచ్చేది. గసంటి దిగసుతా అన్నిటికీ 100 ఎట్లా అడుగుతున్నారు అని చెప్పేసి లొలి పెట్టుకున్నది అక్క. ఆడ బెడ్కు 100 ఇయ్యన్నట. ఇక ఈడున్నానన్న నయం బెడ్కు 100, ఇంకా కొన్నిటికాడ ఏ పని చేస్తే ఆ పనికి 100 ఇచ్చుడేనట. వచ్చేసి ఇప్పుడు నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉందంటే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ అని కూడా అంటారు. మేము మా ఆరోగ్య పరిస్థితి బాగోక మేము హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, అదే మాప్ పెట్టి వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి పేషెంట్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే మంచానికి వచ్చి 100 రూపాయలు ఇమ్మంటున్నారు. ఇవ్వకపోతే బాగోదు, మనకు నచ్చితే ఉండాలి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మంచానికి 100 రూపాయలు చెప్పి ఇమ్మంటున్నారు. ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి ఎన్ని బెడ్లు ఉన్నాయో. ఇది మొత్తం బెడ్లు ఉన్నాయి. ఇందులో మ్యాక్సిమం ఒక 29 బెడ్లు 30 బెడ్లు ఉన్నాయి. వీళ్ళు మంచానికి 100 రూపాయలు చెప్పులు వసూలు చేస్తానంటున్నారు. మా దగ్గర డబ్బులు ఉంటే మేము ఏరియా హాస్పిటల్కి ఎందుకు వస్తాము? డబ్బులు లేకే కదా మేము ఏరియా హాస్పిటల్కి వచ్చేది. గవర్నమెంట్ హాస్పిటల్లో అంతా ఫ్రీ అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు యూరిన్ బ్యాగ్ అయితే 100 తీసుకుంటున్నారు. ఏమైనా ఆపరేషన్ ఏమైనా పడ్డది సర్జరీ అన్నారంటే దానికి కూడా ప్రతి దానికి మ్యాక్సిమం ఏకంగా రౌండ్ ఫిగర్ 100 రూపాయలు అడుగుతున్నారు. తక్కువ ఏమి ఇవ్వట్లేదు. స్ట్రెచ్చర్ మీద ఒంట్లో బాగాలేదని కిందకి ఎక్స్రే కానీ ఈసీజీ కానీ ఏమైనా చేయించుకోవాలని అంటే స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తే 100. ప్రతి దానికి కూడా 100కి తక్కువైతే తీసుకోవట్లేదు, కావాలని బాధపడుతున్నారు అనమాట. చదువుకున్న వాళ్ళకు కూడా బుద్ధి రావాలి. ఈ దవాఖాన పెద్దసారి వీడియో చూసి స్పందించి ఒకళ్ళని తీసి పారేసిరట. కానీ ఒకళ్ళని తీస్తే ఏమవుతుంది సారు? దవాఖాన అంతటా గట్టిగా కాలిపాయే. ఒకళ్ళని తీస్తే ఏమవుతుంది? అందరినీ తీసేస్తేనే కదా దవాఖానలో ఎట్లా ఊకుంటారు కావచ్చు. కానీ అందరినీ పిలిచి గట్టిగా 4 గంటలు సారు గప్పుడైతే చక్కగా అవుతారు. వీళ్ళకు జీతాలు ఇవ్వాలి, మళ్ళీ వచ్చిన వాళ్ళల్లా తాన విండు పిలుతాండ్రు. బంగారం ఎత్తుకోబోయేటోళ్ళను, ఇంట్లో ఉన్న బంగారాన్ని కొట్టుకోబోయేటోళ్ళను, మెడల శైలను ఎత్తుకోబోయేటోళ్ళను మస్తు మంది చూసినాం కదా. అబ్బా ఇంటున్నా మీద వేసుకొని బయటకు పోయినా కొన్నిసార్లల్లా బ్యాంకుల సుత కట్టమే. బంగారం కొనాలంటే దొంగలు చేయబట్టి భయం అయితే అంది బంగారం కొందామంటే. కానీ గసంటిది ఇప్పుడు ఒక అమ్మాయి చేసిన పని చూస్తే అరే
ఇంకా మంచాలు ఉన్నారా బై భూమి మీద అని మనసుకు మంచిగా అనిపిస్తుంది. మరి ఏమైందంటే అంత మంచి పని చేసిందా అవ్వ అంటారా? చూడరు మరి ఆ అవ్వ ఏం మంచి పని చేసిందో. విలువని పేరంటే మేయని ఇస్తారు, ఎవరు విలువకున్నా అత్తరు తిని పోతారు. కానీ మొన్న ఒక అవ్వ ఆమె అచ్చిని బంగారమే ఎత్తుకొని పోయింది లగ్గానికి వచ్చి. మొన్న మన ఖతర్నాక్ వార్తలనే చెప్పుకున్నాం, యాదుకుందా? పిల్లగాని రూమ్లోకి వచ్చి బంగారం తీసుకొని అవతల పడ్డది. కానీ సీసీ కెమెరాలు చూసే వరకు దొరికింది ఆఖరికి. కానీ ఈ అవ్వ మాత్రం అట్ట కాదు, మస్తు మనుషుల మనిషి. నల్లగొండ జిల్లా నార్గెట్పల్లిలో సీపర్ అన్నట్టు ఈ అవ్వ. అయితే నార్గెట్పల్లి SLR గార్డెన్లో బాలాజీ ట్రేడర్స్ గట్టయ్య కొడుకు పెళ్ళయిందట. అయితే అందులో కొడుకు 3 తులాల బంగారు చేతికి పెట్టుకోగానే గొలుసుపోయిందట. ఇక ఉడవంగా ఈ అమ్మకు దొరికితే పరాయి సొమ్ము పాపం వస్తుంటుంది, ఇది మనకెందుకు కట్టబడి తింటే కడుపు నిండుతుంది అని చెప్పేసి అనుకున్నది కావచ్చు. దొరికినది మనకు అద్దనుకొని పోయి వాళ్ళకే ఇచ్చిందట అవ్వ. పక్కొని పైసలు దొరికితేనే జేబులు వేసుకుని అటు ఇటు చూసి అబ్బా మనం ఎవరు చూడలేరు కదా అని సపోర్ట్గా పోయి ఈ రోజులల్లో 3 తులాల బంగారం దొరికితే మర్యాదగా తిరిగి ఇచ్చింది అన్నట్టు ఈ లక్ష్మమ్మ. ఇక ఈమె గుండె ఎంత పెద్దదో కదా. కానీ ఈ స్లీపర్ లక్ష్మమ్మ మాత్రము పరాయి సొమ్ము పాపం సొమ్ము అని అనిపించింది. మరి ఆ పెళ్లి కొడుకు బ్రాస్లెట్ ఆయనకే ఇచ్చేసింది. ఇక పాపం ఆ పెళ్లి కొడుకు ఐటీ ఉద్యోగమో ఇంకా పెద్ద చదువు చదివి ఉంటాడు. కానీ ఈ 3 తులాల బంగారం పొంగనే పానం బిల్లలాడింది. లక్ష్మమ్మ కనుక గమ్మున జేబులో వేసుకొని తప్పుడు దాకా ఇంటికి పోతే ఎవరికి తెలియకపోతుండే. అయినా ఇటు ఏడ్చుకుంటూ కూర్చుంటుండే. ఇక పెళ్లిలో 3 తులాల వాయే అంటే 4 లక్షల మాలు వాయే అని ఎడుతాండే. ఇక లగ్గమచ్చి చుట్టూ తిరిగిన వాళ్ళందరికీ కూడా మీద అనుమానం పడుతుండే ఇంటోళ్ళు సుతా. కానీ ఈ అమ్మ చేయబట్టి ఏం కాలే. గందుకే ఆమె సంస్కారం మెచ్చి 10,000 రూపాయలు ఇచ్చి సమానం చేసారు. నిజానికి ఆమె చేసిన పనికి ఆ 10,000 కూడా తక్కువనే పోర్రి. గివి రేట్ ఖతర్నాక్ వార్తలు ఎట్లున్నాయి? మంచిగానే. మరి మళ్ళీ కొమ్మచడితో మళ్ళీ వెళ్తా. గప్పరాగా చూస్తూనే ఉంటారు ప్రైమ్ 9.